పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. జేపీసీ ఆమోదించిన వక్ఫ్ సవరణ బిల్లును ఈ సెషన్లోనే సభ ముందుకు తీసుకురానున్నట్టుగా కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాను అఖిలపక్షం ముందుంచింది. వక్ఫ్ బిల్లుపై తుది నివేదికను లోక్సభ స్పీకర్కు సమర్పించారు జేపీసీ చైర్మన్ జగదాంబికా పాల్. రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు. తొలి రోజు రాష్ట్రపతి ప్రసంగం, ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్. బడ్జెట్ సెషన్లో పార్లమెంటు ముందుకు 16 బిల్లులు. వక్ఫ్ సవరణ బిల్లు, ఇమిగ్రేషన్ ఫారినర్స్ బిల్లుపై ఉత్కంఠ. పార్లమెంటు బడ్జెట్ సెషన్కు రంగం సిద్ధమైంది. శుక్రవారం నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెడతారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది కేంద్ర ప్రభుత్వం. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి అన్ని రాజకీయ పక్షాల ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీ తరఫున పార్టీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి అఖిలపక్షంలో పాల్గొన్నారు. ఏపీ విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టుతో పాటు డ్రగ్స్ సమస్య, మార్గదర్శి స్కామ్ అంశాలను పార్లమెంట్లో లేవనెత్తుతామని తెలిపారు. ఈ రోజు దేశవ్యాప్తంగా డ్రగ్స్ అబ్యూజ్ అనేది, డ్రగ్స్ విపరీతంగా ఈ రోజు యువత పాడైపోయే పరిస్థితి చూస్తా ఉన్నాం. సో దానిపైన కాలింగ్ అటెన్షన్ మోషన్లు వైఎస్ఆర్ పార్టీ మాట్లాడుతుందని చెప్పి కూడా మేము అడగడం జరిగింది. సో మిగతా పార్టీలు కూడా దానికి అందరూ కూడా స్పందించి వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. బడ్జెట్ సమావేశాల్లో మొత్తం 16 బిల్లులు పార్లమెంటు ముందుకు తీసుకురానున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇందులో వక్ఫ్ సవరణ బిల్లు కూడా ఉంది. వక్ఫ్ చట్టంలో మార్పుల పరిశీలన కోసం ఏర్పాటు చేసిన పార్లమెంటరీ సంయుక్త కమిటీ 14 సవరణలతో రివైజ్డ్ బిల్లును ఆమోదించింది. తుది నివేదికను సిద్ధం చేసి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు అందజేశారు జేపీసీ చైర్మన్ జగదాంబికా పాల్. ఈ నేపథ్యంలో వక్ఫ్ సవరణ బిల్లును బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంటు ముందుకు తెచ్చేందుకు కేంద్రం రెడీ అయింది. వక్ఫ్ సవరణ బిల్లుతో పాటు ఫైనాన్స్ బిల్లు, ఇమిగ్రేషన్ ఫారినర్స్ బిల్లులను ప్రవేశపెట్టనుంది. साल का पहला पार्लियामेंट सेशन बहुत सार्थक रहेगी और सारे पॉलिटिकल पार्टीज की ओर से पार्टिसिपेशन, कोऑपरेशन और कोऑर्डिनेशन मिलेगा, ऐसा उम्मीद है। तो मुद्दे तो बहुत महत्वपूर्ण मुद्दे बहुत हैं। कुंभ का भी मुद्दे को सबने रखा है। तो मैं सब पॉलिटिकल पार्टीज का समर्थन के लिए పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు 2 విడతలుగా జరగనున్నాయి. తొలి దశ ఫిబ్రవరి 13తో ముగియనుండగా బడ్జెట్ సెషన్ సెకండ్ పార్ట్ మార్చి 10న మొదలై ఏప్రిల్ 4వ తేదీతో ముగుస్తుంది. ఈ సమావేశాల్లోనే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధాని మోదీ సమాధానమిస్తారు.